దైవదాసులు అభిషేకులను బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దూర దేశంలో ఉండి ఇక్కడ కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి తమ్ముడు బట్టి చెరువు బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను. ఆ పేరు ఎలా పెట్టారు అనుకున్నాను. ఆ పేరు కరెక్ట్గా ఫిక్స్ చేసి పెట్టారనమాట. పెట్టాక ఫిక్స్ అయ్యిందో ఫిక్స్ అయ్యి పెట్టారో తెలియదు, కానీ ఇంకే ఆల్వేస్ స్మైలింగ్. చాలా సంతోషం. ఆనందించండి. మరలా చెప్తా ఉన్నాను, ఆనందించండి. సంతోష హృదయం ముఖమునకు తేటనిచ్చును. ఎవరైతే సంతోషంగా ఉంటారో వారి ముఖం ఆటోమేటిక్గా పెరుగుతుంది. రాత్రి అందరూ కలిసి కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిని అనుభవిద్దాం. ఒక మాట చదువుదాం. సామెతలు 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును. నాతో మాట చెప్పండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఏమన్నారు? నాతో చెప్పండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదములు, ఆశీర్వాద కారణములు. ఆశీర్వాద కారణానికి ప్రాముఖ్యం ఏదైనా ఉంది అంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకోండి. ఇది దేవుని వాక్యం. జీవితం యొక్క గొప్ప ఆశీర్వాదాల్లో ఒకటి ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళిన వారి జీవితాలను ప్రేమగా మనము జ్ఞాపకం చేసుకోవడమే. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఈ మాట మనకు తెలియజేస్తూ ఉన్నారు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకు ఆశీర్వాదాలు వస్తాయి, మనము ఆశీర్వదించబడతాము అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకేంటి ఉపయోగం అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అనేకమైన ఆశీర్వాదాలు మన జీవితాల్లో కలుగుతాయి. ఈరోజు దైవదాసులు అభిషేకులను గురించి మధ్యాహ్నం అమ్మగారి నుంచి సాక్ష్యం చెప్పారు. మన సాక్ష్యాలు ఎలా ఉంటాయి అంటే సంఘం వెలుపల చాలా బాగుంటాయి, సంఘం లోపల చాలా బాగుంటాయి. అంటే సంఘం వెలుపల సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. సంఘం లోపల అందరూ మంచివాళ్ళు. సంఘంలో ఉన్నప్పుడు మీరు ఎవరినైనా చూడండి, యేసు ప్రభు గారికి మరో రోగం ఏదైనా ఉందంటే మనమే. సంఘంలో ఎవరు ముఖమైనా చూడండి ఎలా ఉంటారు, ప్రశాంతంగా. ఈ అక్కడ చూస్తే అబ్బా దేవుడు చూసినట్టే ఉంది అనుకుంటే ఎక్కడ? సంఘం లోపల. సంఘం వెలుపలికి వెళ్ళేసరికి మన పరిస్థితులు ఎలా మారిపోతాయి అంటే ఏం వస్తుంది ఏంటి, మమ్మీ లేదని చెప్పి ఎప్పుడు వస్తున్నాడండి, డాడీ లేదని చెప్పి. అంటే మనలను బట్టి భయపడిపోయే పరిస్థితులు. సంఘం వెలుపలి. సంఘం లోపల మనందరూ మంచివాళ్ళం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు మంచివాళ్ళే. బయటకు వెళ్ళిన తర్వాత మన సాక్ష్యం ఎలా ఉందనేది చాలా ప్రాముఖ్యం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించుతున్నాను. ఈ సాక్ష్యం ఎవరు చెప్తా ఉన్నారు? తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన క్రీస్తు వారిని బట్టి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఒక మంచి సాక్ష్యం. ఈయన నాకు చాలా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. మనల్ని బట్టి మన తల్లిదండ్రులు ఆనందిస్తూ ఉన్నారు, మనల్ని బట్టి మన కుటుంబం ఆనందిస్తూ ఉన్నారు. నేను ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే మధ్యాహ్నం అమ్మగారు వేదిక మీదకి వచ్చి మా పాస్టర్ గారు అని స్టార్ట్ చేసి ఆమె ఎంత ధైర్యంగానో చెప్పారు. ఆయన కొరకు పరమ గీతాలు చెప్పాలంటే మా పాస్టర్ గారే చెప్పాలి, ప్రకటన గురించి చెప్పాలంటే మా పాస్టర్ గారే చెప్పాలి. ఓకే అని చెప్పారు. కుమారులు లేచిన తర్వాత ఆయన అంటారు కదా, మా డాడీ ఎక్కడైనా ప్రసంగం చేశారంటే కన్నీళ్ళు రావాల్సిందే, ఎక్కడైనా మాట్లాడారంటే అది ఆయన వరకు చెప్తా ఉన్నారు. కానీ ఈ దినాల్లో తల్లిదండ్రులను బట్టి పిల్లలు అలాంటి సాక్ష్యం చెప్పగలిగే పరిస్థితులు ఉన్నాయా, లేదా పిల్లలను బట్టి తల్లిదండ్రులు అలాంటి సాక్ష్యాలు చెప్పగలిగే పరిస్థితులు ఉన్నాయా అని మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి.
ఇక్కడ నేను ఇప్పుడు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే చూడండి, జైపాలయ్య గారికి ఇది మరొక జ్ఞాపకార్థ దినం. అంటే ఆయన చనిపోయిన కారణాన్ని బట్టి ఆయన దేవుడి సన్నిధిలో ఉన్నారని నమ్మి మనందరం కూడా దీనిని ఆచరిస్తూ ఉన్నాం. అంటే ఒక దైవజనుడు, ఒక భక్తిపరుడు కుటుంబాన్ని సరి అయినటువంటి క్రమంలో నడిపించినటువంటి వ్యక్తి, సంఘాలను స్థాపించినటువంటి వ్యక్తి, అలాంటి గొప్ప వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవడం మనకు చెప్పండి ఆశీర్వాదకరం. అది ఇక్కడ దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కీర్తన 112:6 ఒకసారి చూస్తే, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. ఎప్పటి వరకు ఉంటారు నీతిమంతులు? నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. మనం నిత్యము జ్ఞాపకంలో ఉండాలి అని అంటే ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. చాలా మంది అంటారు నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అంటారు. మరి క్రీస్తు యేసునందు మనము రక్షణ పొందిన తరువాత మనము నీతిమంతులుగా తీర్చబడలేదా? ఆయన పరిశుద్ధాత్మ వలన, ఆయన పరిశుద్ధ రక్తం వలన మనలను కడిగి పవిత్రపరచబడలేదా? మనం ఇంకొక మాట ఆలోచన చేస్తే, దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షమును, మరి అంటే నీతిమంతులు ఉన్నారనే కదా, ఉన్నారా లేదా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే మాట మనకి ఎంత ఇంపార్టెంటో, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట, దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షమును కురిపింపజేస్తా ఉన్నాడు. అంటే ఇక్కడ నీతిమంతులు ఉన్నారు కదా. నీతిమంతులుగా ఉండడానికి మనము అసలు ప్రయత్నమే చేయట్లేదని దాని అర్థం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని మనం ఫిక్స్ అయిపోతే కనుక ఇంకా నీతిగా ఉండడానికి మనం ఏమాత్రము ప్రయత్నం చేయట్లేదు. చాలాసార్లు స్కూల్లో పిల్లల్ని అదే ఈ లెక్కలు చేసావా అంటే కొంతవరకు భయపడతారు చేయడానికి. కొంచెం చేసిన తర్వాత కొంచెం మిగతాది పూర్తి చేయడానికి భయపడుతూ చేసేస్తాడు. అసలు చేయలేదనుకోండి, వాడు ఏం చేస్తాడు? చేయించేస్తాడు. అంటే తెగించేసినటువంటి పరిస్థితులు. మనం కూడా అంతే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనగానే మనకు ఒకలాంటి తృప్తి వచ్చేస్తుంది. ఏం పర్లేదంటే ఎవరు లేదంటే మనం కూడా ఉండాల్సిన అవసరం ఏం లేదు, మనం కూడా ఎలా పడితే అలా ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది, దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కదా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదము. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు అనేది దేవుని వాక్యం. ఇక్కడ చూస్తే ధర్మబద్ధంగా ప్రభు కొరకు ప్రభువులో బాగా జీవించిన వ్యక్తుల జీవితాలను మనం జ్ఞాపకం చేసుకోవడం ఒక వరం. బాగా దేవుల్లో బ్రతికినటువంటి బిడ్డలను కానీ, బాగా దేవుల్లో నడిపించినటువంటి బిడ్డలను కానీ మనం జ్ఞాపకం చేసుకోవడం ఒక వరం. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి అనేది దేవుని వాక్యం. మన తల మీదకి ఆశీర్వాదాలు రావాలి అంటే మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. ఎప్పుడైనా మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ఉండి మందిరాన్ని లేకపోతే దేవుని వాక్యాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అంటే అవి సారవంతం కలిగి ఉంటాయి. మీకు ఎప్పుడైనా మన పాస్టర్ గారు దొంగతనం చేయండి అని చెప్పారా? మీ పక్కనతో గొడవపడండి అని చెప్పారా? మాకు పక్కన సరిహద్దులో సమాధానం లేదండి అని అంటే చిచ్చి వాళ్ళు చనిపోయింది రేపొద్దున మీకు సమాధానం ఉంటుందని చెప్పారా? ఏ పాస్టర్ గారు కానీ, ఏ దైవజనుడు కానీ మందిరంలోకి వచ్చే విశ్వాసులకు అలాంటి బోధన చేయరు. ఇంకా మనము ఒక మంచి ఆలోచనతో ఉన్నాము అని అంటే కేవలం దేవుని మందిరానికి రావడం ద్వారా చాలా వరకు మన ఆలోచనలను కట్టడి చేసుకుంటూ మన హృదయాలను కట్టడి చేసుకుంటూ ప్రజలతో మమేకమై మంచి మనసుతో మంచి ఆలోచనలు కలిగి ఉంటూ ఉన్నాం. ఒకవేళ కాదనుకోండి, అలా కాదనుకోండి, మన ప్యాటర్న్లో కుర్రోళ్ళు ఎలా ఉంటారు? అప్పుడు వ్యతిరేక భావాలు కలిగి వారు గొడవలకు దిగడం ప్రారంభిస్తే ఒకసారి ఊహించండి, మందిరాలే లేకపోతే బిడ్డలు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్తే కనుక ఎవరైనా కట్టడి చేయగలరా?
సమాజంలో 50% పని ఎవరు చేస్తూ ఉన్నారు అంటే దైవజనులే. కుటుంబాలను సంఘాలను నడిపిస్తూ వారిని దైవికమైనటువంటి లక్షణాలు కలిగి ఉండేలా వారిని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. దానికి బట్టి ఏమవుతుంది అంటే సమాజము కొంతవరకు గవర్నమెంట్ చేయాల్సింది కానీ, పోలీసులు చేయాల్సిన పనులు కానీ ఎవరు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు దైవజనులు చేస్తూ ఉన్నారు. దానివలన మనం నీతిమంతులుగా తీర్చబడడానికి కుదురుతుంది. ఒక మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు సరే ఇదంతా బాగానే ఉంది. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకేం కలుగుతుందండి? ఇప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన చనిపోయారు. చనిపోయిన రోజున మనం ఇది ఒక పండుగలాగా నిర్వహించాం. చక్కని పాటలు పోటీలు పెట్టాం. స్త్రీలకు వేరుగా, పురుషులకు వేరుగా ఒక్కొక్కరికి మంచి మంచి గిఫ్ట్లు ఇస్తా ఉన్నాం. దానివల్ల ఏంటి మనకేంటి ఉపయోగం? మనం ఆలోచన చేస్తే ఒకసారి చూడండి, రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా నిర్హేతుకముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కృప పొందిన నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనం కూడా దైవ కృపలో ఉండగలుగుతాము. చెప్పండి, మనము వీరిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మొదటి ఆశీర్వాదం ఏంటి అంటే కృప కలుగుతుంది. చెప్పండి, ఏం కలుగుతుంది? నీతిమంతులను మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనకు కృప కలుగుతుంది. కృప కలగడం వల్ల మనము క్షేమం కలిగి ఉంటాం. దేవుని సన్నిధి కలిగి ఉండడం ద్వారా మనము కృపాక్షేమములు కలిగి ఉంటాం. ఎప్పుడైతే మనము కృప పొందుతున్నామో మన పరిస్థితులు ఒక సరి అయినటువంటి అవకాశము లేని, సరి అయినటువంటి మంచి ప్రక్రియ మన జీవితంలో లేనప్పుడు దేవుని కృప పొందడం ద్వారా ఒక అర్హత లేనటువంటి వ్యక్తి అర్హుడిగా చేయబడమే కృప. మధ్యాహ్నం పాస్టర్ గారు వచ్చి, పలానా అమ్మాయి పేరు ఉందా అండి? లేదు. మీకు వీలుంటే ఆ అమ్మాయిని కూడా అందులో పెడతారా? ఆమె పరిస్థితి ఏంటి మనకి ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఆమె పేరు అందులో ఎలా రాయబడింది? కృప ఆమె మీదకి వచ్చింది. అవునంటారా కాదంటారా? ఒక పేరు దానిలో అప్పటి వరకు లేని పేరు ఎలా వచ్చింది అంటే ఆమెకు కృప కలిగింది. ఆ కృప ద్వారా మరలా చేర్చుకోబడింది. చిన్న కుమారుని జీవితంలో కృప పొందాడు. మరలా ఇంటికి రాగానే తండ్రి ఏం చేయాలి? దెబ్బలు కొట్టాలి. త్వరగా అరే నువ్వు చేసిన పని ఏంట్రా అని దెబ్బలు కొట్టాలి. అలాంటి తండ్రి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? అతను బహు దూరంగా ఉండగానే పరుగెత్తుకొని పోయి అతని మేడ మీద పడి ముద్దు పెట్టుకొని అతనికి ఆశ్రయం కల్పించాడు. ఇంట్లోకి మళ్ళా అతనికి అర్హత లేదు. అర్హత లేనటువంటి ఆ చిన్నకుమారుడే చెప్పాడు కదా, ఏం చెప్పాడు? నా తండ్రి ఇంటికి వెళ్తాను, నీ పని వాళ్ళలో నేను కూడా ఒక పనివాడిగా ఉండడానికి నేను అడుగుతాను, అప్పుడు మా డాడీ ఒప్పుకుంటారేమో చూద్దాం. నిజానికి అతను వచ్చే సమయానికి ఆ తండ్రి చేర్చుకుంటాడనే నమ్మకం ఆయనకు లేదు. కానీ తండ్రి కృప ఎలా అనుగ్రహించాడు అంటే అతనికి అర్హత లేకపోయినప్పటికీ కూడా తనను చేర్చుకున్నాడు. కృప పొందడానికి ముఖ్య కారణం ఏంటి అంటే తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి ఇంటికి చేరాలని ఆశ కలిగి ఉన్నాడు. అందుకే నీతిమంతుడైనటువంటి తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మన మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నది చెప్పండి ఒకసారి. ఎందుకు డల్గా ఉన్నారు అంటే దీనిని బట్టేనా, చనిపోయారు అనే విషయాన్ని బట్టేనా డల్గా ఉన్నారు? లేకపోతే మీరు నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడున్నది తెలుసా? క్రియలన్నీ మనకు చూపించి మీరు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ మనకు చూపించి ఆయన ఎక్కడున్నది తెలుసా? పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో దేవుని సముఖంలో ఆయన ఉన్నారు. చెప్పండి ఇప్పుడు హల్లెలూయా. ఏంటి ఈ విధంగా కూడా సంతోషం లేదా?
నా దగ్గర కొన్ని మంత్రాలు ఉంటాయండి. మేము బయట తిరుగుతాం కదా, కొన్ని మంత్రాలు నేర్చుకుని వస్తాం. అవి ప్రయోగించేంత వరకు మీరు వెళ్ళదు. ఒకసారి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు నేను మంత్రం ప్రయోగించిన తర్వాత మారిపోతుంది. చూడండి, ఎవరైతే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిస్తారో వారి స్వరం మాత్రమే దేవుడు వింటాడు. హల్లెలూయా. మారిందా? ఇంకా మారింది. ఎవరైతే రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతులు చెల్లిస్తారో వారి చేతులను దేవుడు పట్టుకొని నిశ్చయముగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మాట్లాడండి ఓం దీపం ఇవేం కాదండి, కానీ అవి మంత్రం మనకు రావు. చెప్పాల్సింది ఏంటి అంటే దేవుని వాక్యం మన నోట్లో ఉంది. ఆయన మన హృదయంలో ఉన్నాడు కనుక మనం పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించడానికి అదొక ప్రధాన కారణం. నీ ఎదుట నేను పాపం చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుతున్నాను. మన హృదయంలో వాక్యం ఉందనుకోండి, మన నోరు వాక్యమే మాట్లాడింది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నోరు మంచిదైతే అంతే కదా. మన హృదయంలో ఎప్పుడైతే వాక్యం ఉంటుందో ఊరంతా మంచి అవుతుంది. అంటే మన నోరు మంచిదైతే ఊరంతా మంచిదే అవుతుంది. ఇక్కడ దైవజనుని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మన జీవితానికి కృప కలుగుతుంది. రెండవదిగా మనం చూస్తే చూడండి ఒకసారి సామెతలు 28:1. ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. హల్లెలూయా. నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహము వలె ధైర్యముగా ఉంటారు. అంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనకేం కలుగుతుంది? ఇక్కడ ధైర్యం కలుగుతుంది. నీకు ధైర్యం లేనప్పుడు ఎవరిని తలుచుకోవాలి? నీతిమంతుని తలుచుకోవాలి. నీతిమంతుడైనటువంటి మన దేవుడిని తలుచుకోవాలి. ఈ కుటుంబంలో ఈ నీతిమంతుడు ఎవరు? మొన్న ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ చూశాను. ఒక 1 year బాబు, 1 సంవత్సరం పిల్లడు టీవీ ముందు పడుతూ పెట్టారు. ఏంటది? ప్యాంపర్ వేసుకున్నాడు, షర్ట్ లేదు, కాలు మీద కాలు వేసుకున్నాడు, తల కింద పిల్లో పెట్టుకున్నాడు, టీవీ చూస్తున్నాడు. వాళ్ళ డాడీ చెప్తున్న మాట ఏంటంటే, కరెంట్ బిల్లు కట్టదు, ఫోన్ బిల్లు కట్టదు, ఇంటర్నెట్ బిల్లు కట్టదు, ఇంట్లో ఏం ఇబ్బందులు ఉన్నా అదేం పట్టించుకోడు. టీవీ రిమోట్ తీసుకొని మనం ఛానల్ మార్చలేము వాళ్ళ దగ్గరికి. అవునా కదా? వాడు కార్టూన్ చూస్తున్నప్పుడు వాళ్ళ డాడీ కానీ వాళ్ళ మమ్మీ కానీ మీరు ఎవరైనా మీ పిల్లలైనా సరే టీవీ ఛానల్ మార్చుకోవడం లేదు ఒప్పుకుంటాడు వాడు. మనం మార్చగలమా? మిగతా అన్నీ అనవసరం వాడికి. ఇంటర్నెట్ అయిపోయిందా, ఫోన్ బిల్ అయిపోయిందా, బియ్యం అయిపోయినాయా, కూర అయిపోయిందా, గ్యాస్ అయిపోయిందా, అవన్నీ వాడికి తెలియదు. కానీ మిమ్మల్ని మాత్రం టచ్ కూడా చేయనివాడు. ఎవరిని బట్టి వాడి ధైర్యం? ఆ తల్లిదండ్రులు బట్టే. ఇంకొకళ్ళు ఎవరు ఉంటారు? పక్కింట్లో దించి చూడండి ఏం జరుగుతుందో. చూడట్లేదో పక్కింట్లో ఆయాలకు అప్పచెప్పి ఉద్యోగాలకు వెళ్ళినటువంటి తల్లిదండ్రులను బట్టి పిల్లల్ని వచ్చే లోపల లేదా కాళ్ళతో తొక్కిస్తున్నటువంటి ఆయమ్మలు లేదా పిల్లల్ని. మన ధైర్యము మన ఇంట్లో మన తల్లిదండ్రులను బట్టే. బావగారు పుట్టారనుకో, మీరు ఏం చేస్తారు? వెంటనే ఫోన్ ఎవరు చేస్తారు? మా అమ్మే కదా. మమ్మీకి ఫోన్ చేస్తారు లేదా డాడీకి ఫోన్ చేస్తారు. డాడీ వస్తారు వెంటనే. మమ్మీ డాడీ చనిపోయారు అనుకోండి పెళ్ళైన తర్వాత, ఎప్పటికీ ఇంచెత్తుగా మొత్తం బాధ ఇచ్చినా సరే ఫ్యామిలీ మూసుకొని అక్కడే ఉంటారు. ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే మన ధైర్యం వేరు, మన ఆలోచన విధానం వేరు. అప్పుడు మన ఆలోచన మారిపోదు. మీరు ఏదైనా అన్నారనుకోండి, మా ఇంటికి అన్నారక్క, ఎప్పుడైనా అన్నారక్క,
నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనం కూడా ధైర్యంగా ఉండగలుగుతాం. మూడవ ఆశీర్వాదం, నీతిమంతులను మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనం కలిగే ఆశీర్వాదాలు మూడవది ఏంటి అంటే చూడండి ఒకసారి యాకోబు 2:21. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అతడు నీతిమంతుడని అతని క్రియల వలన దేవుని కొరకు మనము క్రియలు చేసేవారిగా ఉంటాం. ఎప్పుడు అని అంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని కొరకు కొన్ని కార్యాలు చేయగలిగిన వారుగా, క్రియలు చేయగలిగిన వారుగా ఉంటాం. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ క్రియ ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది చెప్పండి. అది జ్ఞాపకం ఉన్నారు కాబట్టి. ఆ జ్ఞాపకం లేదనుకో ఈరోజు ఏముంటుంది? మామూలుగానే ఉంటుంది. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడాన్ని బట్టి ఈరోజు ఒక ప్రత్యేకమైన సభ ఏర్పాటు చేసుకున్నాం, ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ క్రియలు దేని వల్ల జరుగుతూ ఉన్నాయి? ఒక దైవజనుడిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, ఒక నీతిమంతుడైనటువంటి తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఇన్ని క్రియలు మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ చూడండి, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందాడు. క్రియలు చేశాడు. అక్కడ కుమారుని అర్పించడానికి ఇష్టపడ్డాడు, కుమారుని బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఇంకా చెప్పాలి అంటే నీ కుమారుణ్ణి బలి అర్పించు అన్నప్పుడే ఆయన హృదయంలో బలి ఇచ్చేసాడు. అందుకే విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు అబ్రహాము గారు. ఒక ఆశీర్వాదం మనకు రావాలి అంటే దాని వెనక ఎంతో కృషి. మనం అనుకుంటాం అన్ని మంచి వాటిలో వచ్చేస్తాయి, ఎలా వచ్చేస్తాయో. ఎప్పుడు బుక్ తీసుకుంటూ బుక్ తీయకుండా మంచి మార్కులు ఎందుకు వస్తాయి? చదవకుండా మంచి మార్కులు ఎందుకు వస్తాయి? చదివితేనే మార్కులు వస్తాయి. ఒకవేళ నీ లెక్కలు బట్టి ఏదో అనుకోకుండా ఒకసారి మంచి మార్కులు రావచ్చు, అన్నిసార్లు రావు. అనుకోకుండా ఏదో పొరపాటున ఏదైనా జరిగితే ఒకసారి జరుగుతుంది, అస్తమానం జరగదు. మీకు మంచి మార్కులు వస్తూ ఉన్నాయి అంటే మీరు బాగా చదువుతున్నారని దానికి అర్థం. నీకు అన్ని మంచి మార్కులు వచ్చేస్తాయి, నాకే ఇప్పుడు రావు. నువ్వు చదవట్లేదు కాబట్టి నీకు మార్కులు రావట్లేదు. నువ్వు చేసిన క్రియలు బట్టి నీకు తీర్పు వస్తుంది. నువ్వు మంచి పనులు చేస్తే పునరుత్థానంలో, తీర్పులో మంచి పునరుత్థానం, మంచి తీర్పు నీకు ఉంటుంది. నువ్వు చెడ్డ పనులు చేస్తే చెప్పండి, చెడ్డ పునరుత్థానం, చెడ్డ తీర్పు, ఆయన ముందు నిలవబడే అర్హత మనము కోల్పోతాం చెడ్డ పనులు చేస్తే. చాలామంది ఇప్పటికే సరిపోద్దండి, నేను ఈ భూమి మీద ఉంటుందండి, పైకి వెళ్ళిన తర్వాత ఏమి ఉండదండి. ఓకే, నువ్వు ఏదైతే విత్తుతావో, ఏదైతే ఆలోచన కలిగి ఉంటావో, గుట్టను త్రవ్వువాడే దానిలో పడతాడు, రాయిని పొర్లించేవాడే నలగొట్టబడతాడు. కాబట్టి మన ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే క్రియలు జరిగించడానికి, చేయడానికి ఇష్టపడే వారంగా ఉండాలి. మనం ఎగ్జామ్ ముందు రోజు, ఈ రోజు ఎగ్జామ్ అనగా ముందు రోజు బుక్ తీసేసి ఇలా 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 1 నుంచి 30 వరకు చదివేసినా ఏ ఫలితం ఉండదు. ఒక్కరోజు చదివేస్తే రాదది. ఏ ప్రాక్టికల్ వేయకుండా, ఏ టెస్ట్లో నువ్వు పాల్గొనకుండా ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఇస్తారా మనకి? నువ్వు దాని కొరకు కొన్ని సంవత్సరాల నిరంతర కృషి చేయాలి. ఆ కృషిని బట్టి అప్పుడు మీ పేరు పక్కన ఎంబీబీఎస్ అని వస్తుంది. ఆమెకి ఎంబీబీఎస్ అని వచ్చింది, నేను కూడా పెట్టుకుంటానని నేను పెట్టుకున్నాను అనుకోండి, ఏం జరుగుతుంది? నేను క్రియలు చేయకుండా పేరు పక్కన పెట్టుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. అందుకే అబ్రహాము గారిని మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు, అక్కడి నుంచి చూడండి, అతని క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందాడు. మనం క్రియలు చేయడం ద్వారా, దేవుని కొరకైనటువంటి క్రియలు చేయడం ద్వారా నీతిమంతులుగా
తీర్చబడుతూ ఉన్నాం. హల్లెలూయా. నాలుగవదిగా మనం చూస్తే నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం వల్ల మన జీవితాలకు పరిశుద్ధత కలుగుతుంది. చెప్పండి, ఏం కలుగుతుంది? ఎందుకు పరిశుద్ధత అని అంటే చూడండి ఒకసారి 1 కొరింథీ 6:11. మీలో కొందరు అట్టివారై ఉందిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డాము? పరిశుద్ధపరచబడిన వారమై. ఇది ఎలా వచ్చింది అంటే దేవుని ఆత్మయందు మనము కడగబడ్డాము కనుక, పరిశుద్ధపరచబడ్డాము కనుక నీతిమంతులుగా మనము తీర్పు చేయబడుతూ ఉన్నాము. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆశీర్వాదం అంటే నీతిమంతులను మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, వారి నుండి మనం పొందినటువంటి ప్రేరణ ద్వారా, వారి నుండి మనము పొందినటువంటి స్ఫూర్తి ద్వారా మనం కూడా పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము. పరిశుద్ధపరచబడాలి అని అంటే ఒక పరిశుద్ధమైన వ్యక్తిని మనము చూడాలి, వారిని ఆచరించి నడవాలి. అందుకే 6 నెలల సహవాసము వారే. చెప్పండి, తెలుసు కదా, అక్కడ తెలీదా? మింగడానికి మెతుకులు లేవు కానీ ఇవన్నీ మనం పాడుకుంటుంది. పోయిన వారం వాకింగ్ చెప్పండి. పోయిన వారం పాస్ట్ గారు ఏమాత్రం చెప్పారు? ఫస్ట్ ఫ్రెండ్స్ చెప్పండి. ఇది 1%, అది 100%. మింగడానికి మెతుకులు లేవు, అది 100% ఉండదు. పనికిరాను ఆలోచనలు, అనవసరమైనటువంటి సొల్లు కబుర్లు, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడం ద్వారా అంట మనం అపవిత్రమైనటువంటి వారంగా తీర్చబడతాం. అనవసరమైన విషయాలు మన మైండ్లో చాలా ఉంటాయి. అవసరమైన వాటిని ఎప్పుడు కూడా మనము నీతితో నేను పాపం చేయకూడనట్లు ఎల్లప్పుడూ అదే గుర్తుపెట్టుకోండి. నా హృదయంలోని వాక్యము ఉంచుకుని ఉన్నారు. నోరు ఏం పలుకుతుంది? ఇప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి వాక్యమే నోటి ద్వారా పలకగలుగుతుంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా పరిశుద్ధపరచబడిన వారమై నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాము. మనము పరిశుద్ధపరచబడితేనే కానీ దేవుణ్ణి కనుగొనలేము. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి కనుగొనలేడు, దేవుణ్ణి కలుసుకోలేము. అందుకే నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. అది మన జీవితాలకు పరిశుద్ధత. ఎప్పుడైతే నీతిమంతులను మనం జ్ఞాపకం చేసుకొని వారి క్రియలను బట్టి నడుచుకుంటామో అప్పుడు మన జీవితాలకు పరిశుద్ధత ఆపాదించబడుతుంది. ఒక వ్యక్తితో మన పరిచయము, మన నడవడిక కలిసి ఉన్నప్పుడు అరే వాడి సంగతి ఎందుకు తిరుగుతున్నావురా అంటారా? ఎప్పుడైనా అనరా మీరు? అరే వాడు మంచివాడు కాదురా, వాడితో తిరిగి తెలుగు కూడా పాడైపోతావు అని చెప్పమా మనం? ఒక చెడ్డ వ్యక్తితో మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు మనం ఏం చెప్తాం? అమ్మ అలాంటి వాళ్ళతో మనము స్నేహం చేయకూడదు, అలాంటి చెడు స్నేహాలు మనము చేయకూడదు అని చెప్తామా లేదా? ఎందుకని? చెడ్డవాడు అతనైతే ఇంకేం ప్రమాదం? ఇప్పుడు ఒక వ్యక్తి సారా తాగుతాడండి, సారా తాగి పడిపోతూ ఉంటాడండి. అతనితో మన అబ్బాయి ఫ్రెండ్షిప్ చేశాడు, మీరు చేయనిస్తారా? ఎందుకని? పడిపోయేది అతను కదా, మీ అబ్బాయి కాదు కదా. మీ అబ్బాయికి మీకు నమ్మకం లేదా? మీ అబ్బాయి పడిపోవడం తెలుసు కదా, మీకు తెలుసా? మీ అబ్బాయి కూడా పడిపోతారా? మరి ఎందుకు అతనితో స్నేహం చేయొద్దని చెప్తా ఉన్నారు? ఎందుకు అంటారు? ఇతను కూడా కొన్ని దినాలకు ఆ లక్షణాలు నేర్చుకుంటాడేమో అని. మరి ఎవరి దగ్గర తిప్పాలి మన బిడ్డల్ని? ఎక్కడున్నారు నీతిమంతులు? ఒకరోజు ఉంటున్నాడు బాబాయ్, ఆ ప్లేట్లన్నీ మా పిల్లలకి ఫేవర్ అయితే వాళ్ళు వచ్చేది కానీ లేవలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ చర్చిలో రూల్ ఏంటంటే 2 పిల్లలు వచ్చి కారు దిగిన వెంటనే కారులో లగేజ్ తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత శుభ్రం చేయాలి. మేము కొత్తగా ప్రారంభించాం, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. దానికి ఏంటంటే గేట్లు లేవు, తలుపులు లేవు, ఏమీ లేవు. కుక్కలు వచ్చేసి మొత్తం పాడు చేసేస్తాయి.
అవన్నీ వీళ్ళు ఏం చేయాలంటే ఇసుక తీసుకొచ్చి దాని మీద వేసిన తర్వాత అంత లగేజ్ అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టి వచ్చి ఇవన్నీ తీసి బయట వేసేసి శుభ్రంగా తుడిచి బాకాలు వేసి చేంజ్ చేసి మ్యూజిక్ పెట్టి సౌండ్ సిస్టమ్ పెట్టి అంతా రెడీ చేసిన తర్వాత సంఘస్థులు వస్తారు. వాళ్ళతో పాటలు పాడిస్తూ మామూలు మ్యూజిక్ వాయిస్తూ వాళ్ళు నడిపిస్తూ వీళ్ళ పనులు చేస్తారంటే అనుకోకుండా ఒకరోజు ఇది వీళ్ళకి ఫేవర్ రావడం వల్ల పడుకున్నారు. ఇలాంటి ఒక బాబుని ఎవరే బాబు తినేసి మనం టిఫిన్ భోజనం పడతాం కదా, తిన్నటువంటి ప్లేట్ కూడా అంటే మన బతకానికి పరాకాష్ట ఏంటంటే ఇక్కడ నుంచి తాగేటువంటి గ్లాసు, ఇక్కడ తాగిన గ్లాస్ ఎక్కడ పెడతాం? మీరు ఆలోచన చేయండి, మన బద్ధకం ఎంత పరాకాష్ఠగా వెళ్ళిపోయిందంటే స్టీల్ గ్లాసులు ఎవరైనా తాగుతారండి ఇప్పుడు? డిస్పోజబుల్. ఎందుకు? ఇది ఒంగుని కింద పెట్టలేక. స్టీల్ గ్లాస్ ఏం చేయాలి? ఇలా తాగిన తర్వాత పడేస్తారా? పడలేం కదా. అదేం చేయాలి? ఇలా నడు ఇక్కడ కొంచెం చూడండి, ఇలా అన్నప్పుడు కొంచెం ఇక్కడ మడత పడుతుంది. ఈ మడత పడకుండా ఉండడం కోసం మన బద్ధకం ఈ మడత పడనివ్వకుండా ఇక్కడి నుంచి తాగిన తర్వాత అలా పడేయండి. ఏంటది? టీ తాగిన గ్లాసు, టిఫిన్ తిన్న ప్లేటు ఇలా తిన్న తర్వాత ఇలా తినేసి దానికి ఇలా చేయి తుడిసేసి అలా పడేయండి. ఇలా కంటిన్యూ కనపడింది అనుకో, నీట్గా చేయి కలుపుకొని వచ్చి కాదా అలా లేదా? నేను చూశానండి, నేను నా కళ్ళతో నేను స్వయంగా చూశాను. అవన్నీ అక్కడ ఉంటాయి. నేను అన్నాను, అరే ఆ బకెట్ తీసుకొని ఆ ప్లేట్లు అందులో ఇలా వేస్తాడు. వాళ్ళ మమ్మీ వచ్చి అందులా నాకు వచ్చేసి కూర్చోబెట్టుకున్నాడు. అది చేస్తున్నాడు మనకు తెలియదు. వాళ్ళ మమ్మీ వెళ్ళి తీసుకొచ్చాక కూర్చోబెట్టి నేను వేసేసాను. వెళ్ళి నాకేమి ఇబ్బంది ఏం లేదు, అవన్నీ తీసేసాను, అయిపోయింది. ఇది పెద్ద మ్యాటరే కాదు అసలు. కానీ తల్లిదండ్రుల ఆలోచన ఏంటి అని అంటే, మా పిల్లోడు మార్చుకోకూడదు, మా పిల్లోడు మురికైపోకూడదు, మా పిల్లోడు పనులు చేయకూడదు. అన్నమ్మ గారు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన అనుకున్నారంట, నువ్వు ఎంత తాగేసి వచ్చింది, అలా ఆయనకి తాగేసి వచ్చిందండి, నువ్వు ఇలా మురుగుతుందండి అంటే ప్రార్థనలో అంత లీనమైపోయి ప్రార్థన చేసినటువంటి ఒక భక్తుల యొక్క కుమారుడు, ఆమె కుమారుని అడిగితే దేవాది దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆమె ఏం అడిగింది? నాకు ఒక కుమారుని ఏమన్నా దేవుడు ఎవరిచ్చాడు? దేవుడు ఎవరిచ్చాడు? కుమారుని కాదు, ప్రవక్తనిచ్చాడు. హల్లెలూయా. అంటే ఆమె భక్తికి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, లోకంలో తల్లిదండ్రులైన వారు ఎంతో చెడ్డవారు అయింది కూడా తమ బిడ్డలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకపు తండ్రి వాటికంటే శ్రేష్టమైన వాటిని ఇస్తాడు. హల్లెలూయా. మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే మెన్న అయినటువంటి ఆశీర్వాదాలు ఇస్తారు ఆయన. ఇప్పుడు ఆమె బిడ్డను అడిగితే ఆయన ఎవరిచ్చాడు? ప్రవక్తనిచ్చాడు. ఆ ప్రవక్తను ఆమె ఏం ప్రామిస్ చేసింది? తీసుకొచ్చి నీ మందిరంలో విడిచిపెడతానని చెప్పిన రీతిగానే మనం మాట మారుస్తాం, కొద్దిగా మారుస్తాం. ఎలాగ అంటే కొంచెం పెద్దదై మాటలు వచ్చి ఆడంతా కొంచెం బట్టలు వేసుకునే వరకు పోవాలి, బట్టలు వేసుకున్నప్పుడు తీసుకొచ్చాకనే అప్పుడు దాని అలా ఏది సొల్లి చెప్పలేదమ్మా. తీసుకొచ్చి అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. అది నేను అంటే ఇంటికి పిల్లడు అందుకొచ్చానండి, ఇవేమి లేవు. కాళ్ళు పట్టండి, పాస్టర్ గారిని అలా ఉన్నాడు మావాడు రాలేదు. ఆమె అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంతే. మరలా దైవజనుడే ఆమెను పక్కన పెట్టేసి ఆయన ఆ వ్యక్తి యొక్క బాగు చూసుకుంటూ ఉన్నాడు. మనము మన బిడ్డలను దేవుని మందిరాల్లో కానీ పరిచర్యల్లో కానీ పంపించడానికి ఎంత మాత్రము ఇష్టం చూపించాం. ఒకవేళ మన బిడ్డలను అలాంటి పరిచర్యలో పెంచకపోతే మన మాట కూడా
మీరు మీ పిల్లల్ని అరే షాప్కి వెళ్ళి కిలో టమాటాలు తీసుకురారా అని చెప్పండి, గంట నిలిపోయాడా చెప్పండి. నేనే వంటకి టమాటాస్ ఉన్నాయనుకున్నాను, నేను వెళ్ళి ఒక కిలో టమాటాస్ తీసుకురా అని చెప్పండి. ఓకే మమ్మీ అని అంటే షర్ట్ వేసుకుని వెళ్ళిపోయి తెచ్చేస్తారా? మన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒకసారి చెప్పండి, నిజం చెప్పండి. ఇప్పుడు మమ్మీ ఆగు మమ్మీ, ఎంత ఆగు మమ్మీ, ఒక 5 నిమిషాలు మమ్మీ, ఒక 10 నిమిషాలు వెళ్తాను చెప్పరా? నువ్వు చెప్తావా? అదే చెప్తారు. ఎందుకని వారి మైండ్ అలా ఫీల్ చేయబడింది అంతే. ఈ మైండ్ సెట్ మారాలి అని అంటే, ఇప్పుడు బైక్ సరిగ్గా రావట్లేదు అనుకోండి, బైక్ ఆగిపోతుంది అనుకోండి, ఏంటి ఫస్ట్ ఏం చూస్తాం మనం? పెట్రోల్ ఉందని. పెట్రోల్ లేకుండా మనం ఎంత స్టార్ట్ చేసినా అది స్టార్ట్ అవ్వదు. అప్పుడు మనం ఏం చేయాలి? దాంట్లో ఫస్ట్ ఫిల్ చేయాలి. ఫిల్లింగ్ ఏం చేయాలి? కిరోసిన్ చేయకూడదు, వాటర్తో ఫిల్ చేయకూడదు, దానిలో పెట్రోల్ మాత్రమే పోయాలి. పిల్లలకు మనం ఇష్టమైనటువంటి, మనకు నచ్చినటువంటివన్నీ చూపించేయకూడదు. నీ ఇష్టం వేరు, వాడి ఇష్టము వేరు. అప్పుడు ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పు. పెద్దవాడైన తరువాత దాని నుండి వాడు తొలగిపోడు. ఫస్ట్ మనం నీతిగా ఉండి మన నీతిని మన బిడ్డలకు నేర్పించేవారుగా ఉండాలి. నేను కారులో చర్చ్ వస్తున్నాను అనుకోండి, చర్చ్ దగ్గర ఎవరో వెయిట్ చేస్తూ ఉంటారు. అన్నా మేము వచ్చేసామన్నా, మీరు ఎక్కడున్నారు అని అంటే నేను ఏదో చూస్తాను, నేను నీకు తోడైంది, నిన్ను ఆశీర్వదించిన బోర్డు ఉంది కదా, ఆ బోర్డు దాటుతున్నాను అని చెప్తాను. వచ్చేసాను కదా, ఇక్కడే ఉన్నానని చెప్పను. ఎందుకంటే వెనక నా వెనక ఇద్దరు పిల్లలు కూర్చొని ఉంటారు, వాళ్ళు నేనేం మాట్లాడుతున్నానో ఏం చెప్తున్నానో ప్రతిదీ గమనిస్తారు. ఆహా అంటే దగ్గరికి వచ్చేసాం అని చెప్తే పర్వాలేదన్నమాట. ఆలోచన మన నుండి వాళ్ళు నేర్చుకోకూడదు. ఒక అబద్ధాన్ని మనం చెప్పడం ద్వారా మన బిడ్డలు నేర్చుకుంటారు. మార్నింగ్ మీటింగ్కి వెళ్ళి వచ్చాను, మళ్ళీ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాం. మా మమ్మీ వాళ్ళు ఇల్లు వేరు, మేము ఉండే ఇల్లు వేరు. మేము వేరే ఊళ్ళో ఉంటాం, మా మమ్మీ వచ్చాం. వచ్చిన తర్వాత మా మమ్మీ అన్నారు, అదే లోపల ఫ్యాన్ తిరగట్లేదురా. అవునా, చూసా, ఆన్ చేస్తే తిరగట్లా. బయట ఫ్యాన్ తిరుగుతుంది, ఈ ఫ్యాన్ తీసి లోపల ఫ్యాన్ తీసి బయట పెట్టేసేయాలి. సింపుల్గా. మార్నింగ్ నుంచి నేను భయంకరంగా అలసిపోయి ఉన్నాను, మనకు ఆ పని కూడా రాదు. కానీ ఇప్పుడేంటి, ఎవరు చెప్పారు? మా మమ్మీ చెప్పింది. నాతో ఎవరున్నారు? 3 ఉన్నారు కూడా. 3 నన్ను చూస్తున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? చేయవద్దా? రాకపోయినా 2 అవర్స్ పట్టింది నాకు. 2 మామూలుగా ఆ పని 10 నిమిషాల్లో చేస్తారు వాళ్ళు, నాకు 2 అవర్స్ పట్టింది. తడిసిపోయాను మొత్తం ఒళ్ళు అంతా పట్లని పాడైపోయాయి. మనకు అలవాట్లేదు. అయినప్పటికీ ఏం చేశాను తెలుసా? నాకు రాదు మమ్మీ, పలానా ఎలక్ట్రీషియన్ పిలుస్తానని చెప్పొచ్చు. నేను ఎందుకు చేశాను అంటే, మా డాడీకి వాళ్ళ మమ్మీ అంటే భయం అని వాళ్ళకి తెలియాలి కదా. మా డాడీకి వాళ్ళ మమ్మీ అంటే, నాన్నమ్మ అంటే భయం. ఇప్పుడు వీళ్ళే నేర్చుకుంటారు, మా మమ్మీకి మేము తల చూద్దాం అని వెళ్ళిపోయాను. వీళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ డే? ఇందాక ఫోన్లే, అరే కిలో టమాటాలు పెట్టరా అంటే తల తెస్తాలే మమ్మీ అంటే. ఒకవేళ ఇంట్లో ఏదైనా పని పిల్లలకు చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే మరుక్షణం లేకపోతే నేను అంటాను, నేను వెళ్ళి తెచ్చేస్తాను కూడా. రెండోసారి వాళ్ళు మళ్ళా చెప్తే డాడీ వెళ్ళిపోతారేమో. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, మన ప్రవర్తన సరిగ్గా ఉన్నప్పుడు మన బిడ్డలు నేర్చుకుంటారు. ముందు దేవుని మందిరానికి వెళ్ళడం ద్వారా మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న అంశాలను మనం నీతిగా బ్రతకడాన్ని బట్టి మన బిడ్డలు కూడా వారి యొక్క క్రియలు కనబడతాయి. అక్కడ
మన యొక్క పరిశుద్ధతను బట్టి వారు కూడా పరిశుద్ధులుగా తీర్చబడతారు. మన ఇంట్లో మన పిల్లలు మనల్నే చూస్తారు. మనకు ముందు పరిశుద్ధులుగా లేకపోతే కనుక అదే డాడీ లేదని చెప్పరా అన్నం అనుకో. ఒక ఆయన వచ్చేసాడు, ఆయన డబ్బులు అడుగుతున్నాడు, మీ డాడీ ఉన్నారా అంటే అది చూస్తాడు మన వైపు. మన తల పట్టుకుంటే ఆడు ఎదురుగా వ్యక్తి ఉంటాడు, వ్యక్తి అడుగుతూ ఉంటాడు, డాడీ ఉన్నారా అంటే చెప్పదా. వాళ్ళకి అబద్ధాలు ఎవరు నేర్పించాడు? ఆ వచ్చిన అతనికి అబద్ధం చెప్పమని మనమే నేర్పిస్తున్నాం. మనం నేర్పించిన దానిని బట్టి మన బిడ్డలు నేర్చుకుంటారు. కాబట్టి ఇక్కడ మనము పరిశుద్ధత కలిగి జీవించడాన్ని బట్టి మన బిడ్డలు కూడా మనతో సహవాసం కలిగి ఉంటారు కనుక వాళ్ళు కూడా పరిశుద్ధులుగా ఉంటారు. హల్లెలూయా. ఆరోదిగా మనం చూస్తే నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఏం కలుగుతుంది అని అంటే మన జీవితాల్లో జయ జీవితం కలుగుతుంది. చెప్పండి చెప్పండి, నోటి చెప్పండి, జయ జీవితం. చెప్పారా చెప్పారా చెప్పే ఉంటారు చెప్పే ఉంటారు. ఎందుకంటే కాబట్టి ఎల్లుండి మన యానివర్సరీ, నాకు బట్టలేదు, ఒక మంచి చీర కొనండి. ఈ విషయం అలా చెప్తే మనం అలా కదా, జై జీవితం అయిపోయిందంతే, అక్కడితో ఫినిష్. నాకు చీర కావాలి, అయిపోయిందంతే. అలా ఉంటుందా ఇంట్లో? మామూలుగా బావగారు ఉంటే అర్థం అవుతుంది. చీర కావాలనుకోండి, చీర కొనండి అని వదిలేస్తారా? అవుతుందా అలాగా? అక్కడితో ఆగుద్దా? ఇప్పుడు మీరే చెప్పండి నిజాయితీగా. ఒకటి కాస్త అక్కడికి వెళ్ళేటప్పటికి ఉండవచ్చు, సాయంత్రం 5 అవ్వచ్చు. ఈయన క్యారెట్స్ తీసుకొని, పిల్లలు తీసుకొని, భుజాల మీద వేసుకొని ఎలా మమ్మీ వచ్చేస్తుంది, 10 నిమిషాలు వచ్చేద్ది అంటారు. ఎప్పుడు మార్నింగ్ 10 స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 5-10 వరకు కూడా మమ్మీ 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అసలు మామూలుగా ఉంటుంది. కానీ నేను అడిగిందాన్ని చెప్పు కదా, చెప్పారు ఖచ్చితంగా చెప్పారు. సామెతలు 28:12. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. దుష్టులు గొప్పవాళ్ళప్పుడు జనులు దాగి ఉందురు. మనము ఈ వీధిలో ఒక వ్యక్తి కత్తి పట్టుకుని తిరుగుతా ఉన్నాడు ఊరికే. మీరు ఎప్పుడైనా గమనించండి, మన చేతులు దువ్వెన ఉందనుకోండి, అవసరం లేకుండా దువ్వుతాం. అవునా కదా? ఒకసారి ఆలోచన చేయండి. చేతిలో కత్తి ఉందనుకోండి, ఒక పేపర్ తీసి కట్ చేస్తాం. మనకు అవసరం లేకపోయినా మన చేతిలో కత్తి ఉంటే మీరు ఆలోచన చేయండి. మన ఎదురుగా డ్రమ్ ఉందనుకోండి, మనకు రాకపోయినా టచ్ చేస్తాం దాన్ని. మనకు నుయ్యి కనపడింది అనుకోండి, చూసి అనుభవిస్తాం. మీరు ఆలోచన చేయండి బాగా. అంటే ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగేటువంటి పనులు. ఇప్పుడు ఒక వ్యక్తి చేతిలో కత్తి ఏం చేస్తాడు? కనబడి మొక్కలే అని మొక్కతో పని ఏం లేదు. ఏం చేస్తాడు? వాడిని ప్రెసిడెంట్ చేసి మన ఊరికి. ఇప్పుడు ఇంకెలా ఉంటుంది? మామూలుగా వీడితో ఇప్పుడు ప్రెసిడెంట్ చేసేవాడు, ఆయన ప్రెసిడెంట్ మాట. ఇప్పుడు ఏంటి పరిస్థితి చూడండి, అక్కడ ఏం రాజు చూడండి. దుష్టులు గొప్పవారైనప్పుడు జనులు దాగి ఉండవలసిన పరిస్థితి వస్తుంది. దుష్టులు గొప్పలైపోతున్నారు అనుకోండి, అంటే మనమే ఎన్నుకుంటాం వాటిని. మళ్ళా మీరు ఎవరినైనా చూడండి, ఒక మంచి చేసే వ్యక్తిని మనం గౌరవించినట్లుగా, చెడ్డ చేసేటువంటి వ్యక్తిని గౌరవించినట్లుగా చూస్తే, ఇద్దరు విషయంలో మనం ఆలోచన చేస్తే చెడ్డ వ్యక్తినే ఎక్కువ గౌరవిస్తాం. ఇది ఎందుకు వచ్చిందండి? అవునా కదా?
పర్లేదండి, మంచిదండి, అక్కడ మాకు ఏ ఇబ్బంది ఉంటుంది, అక్కడ మనం మాట్లాడకపోయినా పర్లేదండి. ఈ చెడ్డ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మనం చూడకపోయినా నమస్తే తమ్ముడు, అవసరం లేకపోయినా నమస్తే అదయ్య, ఎందుకు ఈయన మనం లేదు అంటే ఎందుకు వచ్చింది రే వీడితో మనకి. అలాంటి వారు గొప్పవాళ్ళు అయిపోయారు అనుకోండి, జనుల పరిస్థితి ఏమవుతుందంట, దాక్కలు తిరగవలసిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ చూస్తే నీతిమంతులకు జయం కలగడం అనేది మహాఘనత ప్రజలకు తీసుకుని వస్తుంది. హల్లెలూయా. మనకు నీతిమంతులుగా ఉన్నప్పుడు మనకు జయం కలిగితే అది ప్రజలందరికీ ఘనత, ప్రజలందరికీ కూడా ఒక గొప్ప జయము. మన సంఘ నాయకుడు ఘనత కలిగి ఉండడాన్ని బట్టి ప్రజలకు ఘనత. ఇది ఎలా కలుగుతుంది అంటే, ఒక నీతిమంతుడిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీతిమంతుడైనటువంటి మన దేవుడిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనము కూడా నీతిమంతులుగా తీర్చబడినప్పుడు మన జీవితంలో జయము కలుగుతుంది. నీవు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీవు జయము పొందుకుంటావు. చాలా విషయాలు మనం ఎలా ఆలోచన చేస్తాము అంటే, పాస్టర్ గారు ఎప్పుడు కూడా మిమ్మల్ని దేవుడు దీవించును గాక అనగానే మీరు ఏమంటారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక, అంతేనా? వేరే ఏముందా? దేవుడు మనందరినీ దీవించును గాక. దానికి ముందేముంది? యెహోవా యందలి భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడమే. మనము ఎప్పుడైతే భయము భక్తి దేవుని యందు కలిగి ఉంటామో అప్పుడు మనం ఆశీర్వదించబడతాం అనే విషయాన్ని పక్కన పెట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక నేను అన్నాను. మీరేమంటారు ఇప్పుడు? కానీ దేవుని యందలి భయము భక్తి మనము కలిగి ఉండనప్పుడు ఆ నెక్స్ట్ పాయింట్ ఎలా అవుతుందండి? ఇప్పుడు మీరు చూడండి, ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్ పెడుతున్నాం అనుకో, ఫస్ట్ ఆ ఆప్షన్ ఏమైతే అడిగిందో ఆప్షన్లో ఫోటో అడిగింది అనుకోండి, ఫోటో మనం అప్లోడ్ చేయకుండా నెక్స్ట్ నొక్కండి అట్లా. ఫస్ట్ అక్కడ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ నొక్కమంది. మనం ఫోటో లేదు, మన దగ్గర ఫోటో లేదని చెప్పి నెక్స్ట్ నొక్కామనుకోండి, వెళ్తుందా? వెళ్ళదు. నీవు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండకుండా దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదిస్తాడు? భయం లేదు, భక్తి లేదు, గౌరవం లేదు, పెద్దలంటే విలువ లేదు. నీవు అలాంటప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు అని పాస్టర్ గారు అంటే మాత్రం దీవించబడతామా? దీవించడం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. మనము దీవించబడాలి అంటే ఖచ్చితంగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. అది లేనప్పుడు రెండవ దానిలోనికి, రెండవ మెట్లోనికి, రెండవ ఆశీర్వాదంలోకి మనము వెళ్ళలేము. ఇక్కడ నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మహాఘనత కలుగుతుంది అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం, వారి జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవడం ద్వారా మనము జయాన్ని పొందుకుంటాము. నేను ముగిస్తాను. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా దేవుడి చేత మనము సాక్ష్యం పొందుకుంటాం. ఎవరి చేత? దేవుని చేత మనము సాక్ష్యాన్ని పొందుకోవాలి. ఎవరి చేత సాక్ష్యం పొందాలి అంటే, మన కుటుంబస్తులు మనల్ని గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి. మన సాక్ష్యం ఊరందరూ బాగా చెప్తారు. ఊరందరూ బాగా చెప్తారు బాబా, ఇంట్లోనే అందరూ ఇంట్లో వేయగల మొత్తం బయట తెలుసా మీకు? ఇంట్లో అన్ని లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందా? లాస్ట్ ఇయర్ ఒక వ్యక్తి వస్తున్నాడు, మొక్కలేదు, మొహంతా రంగులు ఇక్కడ నుంచి అలా ఒక జెండా కట్టేసింది. ఇలా నడుస్తున్నాడు, ఇంటికే వస్తున్నాడు. ఎక్కడి నుంచి? ఎలక్షన్కి వెళ్ళాడు. ఓట్లు ఎలక్షన్ కోసం లాస్ట్ ఇయర్ 1 year అయిందా ఎలక్షన్ అయిపోయి? వస్తున్నాడు. ఎక్కడి నుంచి? సదరు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచో, ఆ పార్టీ పెద్ద దగ్గర నుంచో వస్తున్నాడు. జెండా ఒకటి భుజం మీద పెట్టుకున్నాడు, ఒకటి తల కట్టుకున్నాడు, వస్తున్నాడు. ఇంట్లో ఇవ్వలేదు. వీడు అక్కడ బిర్యానీ తినేశాడు, బాగా ఇచ్చిన సీసా తాగేశాడు. పిల్లలు ఆకలితో ఏడుస్తూ ఉన్నారు. ఆ భార్య ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది.
ఇతన్ని స్ఫూర్తిగా ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు ఇతను స్ఫూర్తిగా తీసుకోవడం ఏం జరుగుతుంది మనకి? ఈ భుజాల మీద మోసేటువంటి జెండా బదులు ఆ కుటుంబాన్ని మోస్తే ఆ కుటుంబానికి ఆశీర్వాదం. మనము అసలు విషయాన్ని మర్చిపోయి అనవసరమైన విషయాల్లో మనము కలవచ్చడం ద్వారా మన పరిస్థితులు, మన వెనక ఉన్న పరిస్థితులు కూడా మారిపోతూ ఉంటాయి. ఒక చోట నిలబడిన చోట అతను నిలబడ్డాడు, గొడవ జరుగుతుంది. ఒక వ్యక్తిని పొడిచాడు, ఆ వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు ఇతను కూడా జైల్లో ఉన్నాడు. నిజానికి ఇతనికి ఏమి దానిలో ఏమి లేదు, ఇతను పారిభాగస్తుడు కాదు దానిలో. అయినప్పటికీ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎందుకని ఈ 6 నెలల సహవాసం ఎవరితో చేశాడు? ఒక హంతకుడితో సహవాసం చేశాడు. దానికి ఎప్పుడు ఏమొచ్చింది? జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఎవరు ఇంటి దగ్గర నుండి క్యారేజ్ తీసుకుని వెళ్తారు. చూస్తే నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనము ఘనత ఎలా అయితే పొందుకుంటామో, ఎలా అయితే దేవుని యందు నమ్మిక ఉంచుతామో దానిని బట్టి మన జీవితం జైలుగా మారుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో మనం నడిపించబడతా ఉన్నాం మనకి చాలా ప్రాముఖ్యంగా. ఇక్కడ చూస్తే ఒక మంచి సాక్ష్యం ఎవరు చెప్పాలి అంటే, మన కుటుంబాన్ని బట్టి, మన కుటుంబంలో మన బిడ్డలను బట్టి, మన తల్లిదండ్రులను బట్టి మనం చెప్పే సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. ఊళ్ళో చెప్పే సాక్ష్యాలు ప్రాముఖ్యం కాదు. లేదు బాబా, లేదు అందరికీ చేసి పెడతారు బాబా, మాకు వచ్చేసరికి ఏమి చేయడు బాబా, అమ్మను అసలు పలకరించదు బాబా, పట్టించుకోడు బాబా, చెప్పట్లేదు అలాంటి సాక్ష్యాలు. బయట చాలా మంచోడు అంటారు బాబా, కానీ ఇంట్లో ఒక మంచి సాక్ష్యం లేదు. ఇప్పుడు జైల్లో గడుపుతా ఉన్నాడు జీవితం. అందుకే దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది కదా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకొని ఎవరైతే జీవిస్తారో వారు దేవుని చేత మంచి సాక్ష్యాన్ని పొందుకుంటారు. చూడండి ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఇక్కడ ఎవరు సాక్ష్యం చెప్తా ఉన్నారు? దేవుడు చెప్తా ఉన్నారు. చూడండి, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు, దేవుడు మనలను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. దేవుడు మనం చేసే క్రియలను బట్టి సాక్ష్యం ఇస్తాడు. కయీను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం, అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. ఇక్కడ మనకు సాక్షిగా ఎవరున్నారు అంటే, దేవాది దేవుడే మనల్ని గురించి ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ అర్పించిన అర్పణలను బట్టి కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. మన అర్పణ ఎలా ఉందో కూడా చూస్తూ ఉన్నాడు. ఒక ఆయన అంటాడండి, కయ్యను గారు ఏం తెచ్చాడు?
కయ్యను గారు అర్పించడానికి ఏం తెచ్చాడు చెప్పండి చెప్పండి. ఏంటక్క మాట్లాడతారా? నాకు అర్థం కావట్లేదు. అంటే నాకు కొంచెం నెగిటివ్ లాక్ వచ్చిందా ఏంటి నాకు అర్థం కావట్లేదు. కయ్యన్ గారు ఏం తెచ్చారక్క? పండ్లు తెచ్చారు. పంట తెచ్చాడు. హేబేల్ గారు ఏం తెచ్చాడు? అదే తేడా వచ్చినట్టు. అది వెజిటేరియన్ తెచ్చాడండి, ఈ నాన్ వెజ్ తెచ్చాడండి. దేవుడికి ఎందుకు నచ్చుతుందండి అంటున్నాడు ఆయన. అసలు మనం బైబిల్ని ఎంత బాగా వాడేసుకుంటున్నామంటే మనకి ఏది కావాలో దాన్ని మన వైపు తిప్పేసుకోవడం. మనం తెచ్చినంత చెప్పండి ఏంటి వెజ్ అవన్నీ వచ్చిందండి. మనం ఏం తెచ్చాడు? నాన్ వెజ్. మీరు చూడండి, ఒక పెళ్ళి కానీ ఏదైనా మీటింగ్ ఏదో జరుగుతుంది అనుకోండి, వెజిటేరియన్ ఒక బల్ల వేస్తారు అనుకోండి, నాన్ వెజ్కి 20 బల్ల వేస్తారు. ఈ ఒక్క బల్ల కూడా ఖాళీగానే ఉంటుంది. ఏదైనా వివాహానికి వెళ్ళినప్పుడు చూడండి, వెజిటేరియన్స్ కొరకు ఒక బల్ల కేటాయిస్తారు. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. దానిలో దరిదాపులు ఉంటాయి, గ్లాసులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అది అలాగే ఉంటుంది. ఇవన్నీ ఒక ఆయన తింటూ ఉంటాడు, వెనకాల కూర్చొని ఆ కుర్చీ పట్టుకుని రావడతా ఉంటాడు. లేదా అలా చేయలేదు కానీ ఇక్కడ చేయరా వెనకాల నిలబడతారు కదా, చైర్స్ వెనకాల నిలబడరా. మామూలుగా కూర్చున్నాడు అనుకోండి, అది చెప్పండి. ఇప్పుడు మళ్ళీ వైపు చూస్తా ఉంటాను, ఇంకా అవ్వలేదా? మీరు ఏదైతే ఇచ్చుతారో అదే మీకు వెనకాల వస్తుంది, చూసుకోండి. మీరు కూర్చున్నప్పుడు మీ వెనకాల ఒకరు నిలబడినప్పుడు మీకు అనిపిస్తుంది, చిచ్చి ఎవరో తిన్నంటే తినట్లేదు, మిమ్మల్ని కూడా అలాగే అనుకుంటాడు నువ్వు తిన్నవాడు. దయచేసి వివాహంకి వెళ్ళినప్పుడు వెనకాల నిలబడతాడు, కూర్చోండి, కాసేపు కూర్చొని మనం చాలా కాలం తర్వాత కలుస్తాం కదా ఈ ఫంక్షన్స్లో, కాసేపు మాట్లాడి ఫోన్ తీసుకుని ఇది పిల్లలు పక్కన పిల్లలు మనం ఫోన్ చూసుకుంటాం. మరి అయిపోయింది, ఎక్కడ ఉన్నాం మనం? ఫ్యామిలీ కూర్చొని ఉంటాం. ఈ నాన్ వెజ్ తినడం ప్రారంభించిన తర్వాత బద్ధకం బాగా ఎక్కువైపోయింది ప్రజల్లో. ఆలోచించేయండి, నాన్ వెజ్ తినడం ప్రారంభించిన తర్వాత మన బాడీ, హ్యూమన్ బాడీ నాన్ వెజ్ కోసం తయారు చేయగలదా? మీరు అనుకుంటున్నారు వారానికి ఒకసారి కన్నా దేని కావాలి, అలాగే మొత్తం మానేవాడు మళ్ళీ నన్ను తిట్టుకోవాలి. వారానికి ఒకసారి తిన్నాను తింటారుగా అందరూ మామూలుగా. వారం 7 సార్లు వారం 7 సార్లు 7 సార్లు అయితే కొన్ని నెలల్లో 14 ఉంటాయి, కొన్ని నెలలు 21 ఉంటాయి. 20 అంటే 3 పూటలు 7 రోజులు, 3 పూటలు 7 రోజులు, 3 ఏళ్ళు 21 భోజనాలు కూడా వారంలో. అబ్బాయి లేకపోతేనండి మావాడు ఆడికి కనీసం గుడ్డేనండి అలా చెప్పింది. ఆడికి ఏం తెలుసు, నేను వరకు పాలు తాగినాడు, నువ్వు అలవాటు చేసి నీ అలవాటు ఆడి మీద రుద్దేసి నువ్వు తినడం కోసం ఆడికి ఏదో వండి పెట్టేసి మావాడండి కోడిగుడ్డ అయినా ఏదండి. లేకపోతే కయ్యను హేబేలు తెచ్చినటువంటి అప్పడలో అలాంటి తేడా లేదు. ఎందులో తేడా ఉంది అంటే హృదయము అర్పించిన విషయంలో తేడా ఉంది. గుర్తుపెట్టుకోండి, అర్పించే కానుక విషయంలో తేడా ఉంది. కానుక ఇద్దరు ఇచ్చారు, కానీ ఈయన హృదయపూర్వకమైనటువంటి అర్పణ అర్పించాడు. ఆయన హృదయంలో ఇంకా ఒక ఆలోచన రేగుతూనే ఉంది. పేదలను తీసుకొచ్చి 2 కాసులు ఇచ్చింది. 2 కాసుల కంటే ఘనమైన అర్పణలు ఇచ్చిన వారు
ఉన్నారు. కానీ ఆమె ఇచ్చినది ఆమె జీవనం. అంతవరకు ఆమెకు ఉన్న సమస్తాన్ని ఇచ్చేసింది. దానిని బట్టి దేవుడు ఆమె కానుకను బహుగా దీవించాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనము నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఒక మంచి సాక్ష్యం ఎలా పొందగలుగుతామంటే, ఇక్కడ ఇచ్చిన అర్పణలను బట్టి మన హృదయము ఏదైతే ఆలోచన చేస్తా ఉందో దానిని బట్టి దేవుడు మనల్ని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నిన్ను గురించి ఎలాంటి సాక్ష్యం దేవుడు చెప్తాడు. ఒకసారి మీరే ఆలోచన కలిగి ఉన్నాక బాగా కూడా మీరేం ఆలోచన చేయాలంటే, నిజంగా నేను నన్ను బట్టి నా దేవుడు కానీ, నా కుటుంబస్తులు కానీ, నా స్నేహితులు కానీ, నా బంధువులు కానీ, నా మిత్రులు కానీ, నా శ్రేయోభిలాషులు కానీ నన్ను బట్టి ఒక మంచి సాక్ష్యం ఏం చెప్తారో ఆలోచన చేయండి. నా కోసం ఏం మంచి ఉందంటే అది మీరు ఆలోచించుకుంటే ఏం కనబడదు. అవునా కదా? మనం ఆలోచన చేసుకుంటే అన్నం తింటా ఉండగా అన్నం తినేటప్పుడు కాకి వస్తే కాకిని కొట్టడంట. ఎందుకని? సో అనగానే చేతికున్న మెతుకు పడి అదొక వాళ్ళు ఎక్కడ తినేస్తుందో అని, ఈ చేతికున్న మెతుకు పడింది అనుకో, అది ఎక్కడ బతికేస్తుందో ఈ మెతుకు తిని. అలాంటి నీవు దేవుడిచ్చే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు కోరుకోవు కదా, కోరుకుంటున్నాం కదా. కానీ కోరుకునే ముందు మనం ఏం చేయాలి? ఇవ్వడానికి ఇష్టపడాలి. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకురండి. మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మాకు ఏదో ఒకటి ఇది మన ఫార్ములా. పోస్ట్ బాక్స్ ఫార్ములా. పోస్ట్ బాక్స్ ఎంతసేపు ఏం చేస్తుంది? మన ఉత్తరం కూడా తీయలేము. మళ్ళీ వేస్తే మన ఉత్తరమే పోస్ట్ బాక్స్ వేసిన తర్వాత మళ్ళా తీయలేము. ఇంకా మన ఫార్ములా అదే. మీ ఇంటికి వస్తే మాకు ఏదో ఒకటి ఇవ్వండి. మా ఇంటికి వచ్చినప్పుడు కూడా తీసుకోండి. నేను ఒక పోస్ట్ పెట్టాను. ఏంటంటే ఈ పూలమాలలు వేయడం, పుష్పగుచ్చాలు ఇవ్వడం. వీలైతే ఫాస్ట్ గారికే నేను డైరెక్ట్గా చెప్తున్నాను. ఇవి మానేసి కూరగాయల ప్యాకెట్లు, నిజంగా ఈ కూరగాయల ప్యాకెట్లు ఇవి వచ్చిన వాళ్ళకి, సన్మానాలు చేసిన వాళ్ళకి, లేకపోతే ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళేటప్పుడు కూడా పుష్పాలు కానీ దండలు కానీ తీసుకెళ్ళడం మానేయండి. వాళ్ళకి ఏమి ఇవ్వాలి అంటే ఫ్రూట్స్ ఇవ్వండి, లేదా కూరగాయలు ఇవ్వండి. ఆ ఉపయోగకరం ఊరు వల్ల. ఇప్పుడు నాకు వాళ్ళు ఇక్కడ నిజంగా ఇప్పుడు సన్మానం చేశారండి, పూలదండ చేశారండి. ఆ దండ నాకు ఏంటి చెప్పండి? ఆ దండ నాకు దండగే, మాస్టర్ గారికి కూడా దండే. ఇప్పుడు అదే ఒక కూరగాయలు పొట్టిచ్చారనుకోండి తీసుకొచ్చి, అది నేను వదిలిపెట్టి వెళ్ళిపోయినా ఏమవుతుంది చెప్పండి? ఎవరు అవ్వండి? మనం ఇచ్చేదాన్ని ఏమిస్తున్నామో కూడా ఆలోచన చేయాలి. అది ఉపయోగకరంగా ఉండేలాగా. ఎక్కడ ఎదుగుతుంది ఇవన్నీ అంటే, మన మందిరాల్లోనే మనము కొత్త ఆలోచన, కొత్త నడవడిక, కొత్త తలంపులు మనమే ఇవ్వాలి మన బిడ్డలకు. అంతే కదా? ఎక్కడ నేర్చుకుంటాము? ఇప్పుడు హాస్టల్ గారండి, మా అమ్మాయి ఫ్యాషన్ డిజైన్కి వెళ్తున్నాను వద్దని చెప్పండి అంటుంది ఒక అక్క. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ అక్కడ మన పిల్లలు వెళ్ళకుండా ఫ్యాషన్ డిజైనింగ్స్లో మార్పులు ఎలా వస్తాయి? ఇక్కడ చిరిగిపోయి డౌన్ చేసుకుంది చెల్లి, ఇక్కడ చిరిగిపోయి ఉంటే నేను స్టేట్ మీద ఉన్నాను వేరే ఊళ్ళో. ఆ అమ్మాయి నేను చూశాను, మన అమ్మాయి కాదేమో అనుకుంటున్నాను. అంటే చిరిగిపోయింది, చెయ్యి ఉంటుంది, నన్ను విష్ చేసింది. నేను అన్నా కదా నాకేనా, నన్నే విష్ చేస్తుందా అనుకుని కాదేమో అనుకుంటున్నాను. నేను అనుకొని 2 సార్లు విష్ చేసింది. నేను చూశాను కానీ మాట్లాడాల. స్టేజ్ దిగి వెళ్ళేటప్పుడు ఆమె వచ్చి నిలబడి అన్న ప్రైజ్ కార్డ్ అన్నా అంటే, అమ్మ నువ్వేనా, ఓకే నువ్వు అనుకోవట్లేదు అంటే, ఎందుకన్నా అంటే ఇక్కడ చిరిగిపోయింది కదా, అలాంటి బ్లౌజ్ వేసుకోవు కదా అన్నాను. అంతే ఒక్క కూలిపోయి ఏడుపు మొదలు పెట్టింది. అక్కడ ఇంటికి చెప్పేసింది. ఏదేమైనప్పటికీ ఆ రోజు నుంచి అలాంటివి మానేసింది. నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, నీకు నచ్చిన విధంగా ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలంటే అక్కడ ఎవరో ఉంటారు. ఆ ఫ్యాషన్ డిజైనింగ్లో ఎవరో చేస్తారు. ఆయన డిజైనింగ్ ఆయనకు నచ్చినట్టు చేస్తాడు. అది మారాలంటే ఇప్పుడు ఎవరు ఉన్నారు అక్కడ? మన పిల్లలు ఉండాలి. భయము భక్తి కలిగి ఉన్నటువంటి బిడ్డలు అక్కడ ఆ పనిలో ఉండాలి.
అప్పుడు మార్పు కలుగుతుంది. అలా మార్పు చేయాలి అంటే ఎక్కడి నుంచి వస్తారు? భయము భక్తి కలిగినటువంటి బిడ్డలు ఎక్కడ దొరుకుతారు? దేవుని మందిరాల్లో తప్ప ఇంకెక్కడ అలాంటి పిల్లలు మాకు కనపడదు. ఆ లక్షణాల దగ్గర కూర్చొని సిగరెట్లు కావచ్చు కూర్చున్న బిడ్డల దగ్గరికి అడిగితే వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నీతిమంతుల ద్వారా మనం నేర్చుకునేటువంటి ఆశీర్వాదాలు ఏంటి అంటే, ఇక్కడ ఆయనను బట్టి దేవాది దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆశీర్వాదం ఒక్క మాట చదివి ముగిస్తాను. సామెతలు 11:30. నీతిమంతుల వారసులు ధన్యులు. నీతిమంతుల యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ధన్యులు. అలాంటి ఆశీర్వాదాలు పొందుకునే వారందరిని బట్టి దేవుడు మాట్లాడుతాం. చూడండి ఒకసారి సామెతలు 11:30. నీతిమంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. అయితే జీవించి ఉన్న మనకు ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే, మనం రేపు వెళ్ళిపోయిన తర్వాత మనం ఎలాంటి జ్ఞాపకాలు మన వారికి విడిచిపెడతా ఉన్నాము? మనం చనిపోకుండా ఉంటామా? ఇక్కడ ఉన్న ఎవరు చనిపోకుండా ఉంటారన్నా ఎవరు చెప్పండి ఒకసారి. అందరూ చనిపోతాం. కానీ మనము ఎలాంటి జ్ఞాపకాలు మన వెనక ఉన్న వారికి విడిచిపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యం. చూస్తే ఒక మాట చదవండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమవుతుంది. దాని కింద ఒక మాట చూడండి. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. మనం చదువుకున్నమాట. కాబట్టి మనలో ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు అనే రక్షకులుగా స్వీకరించి నీతిమంతులుగా మారి మన ప్రియమైన వారికి వివిధ మంచి జ్ఞాపకాలను అందించే వారిగా మనందరం ఉంటే, ప్రస్తుత ప్రపంచంలో హుందాగా ధర్మబద్ధంగా దైవభక్తితో జీవించాలనేటువంటి నూతనమైన నిబంధనతో మనందరం కూడా దీన్ని పాటిస్తే కనుక మన వెనక ఉన్న వారిని సరి అయినటువంటి మార్గంలో నడిపించేటువంటి వ్యక్తులుగా మనము ఉండగలుగుతాం. కాబట్టి మన నిష్క్రమణ సమయం అంటే మన చనిపోయే సమయానికి మనం ఎలాంటి మంచి అలవాట్లు, ఎలాంటి మంచి కార్యాలు, మంచి పనులు చేసామో, ఇప్పుడు మనం ఈ దైవజనుల గురించి ఎంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నామో, మనం కూడా దేవుడు లేనటువంటి బిడ్డలంగా మనలను బట్టి అనేకమైన మంచి సాక్ష్యాలు లేపబడును గాక. అట్టి కృపాధన్యత దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అయ్యో 2 పాటలు అడిగారు కదా, ఆ పాట అయిపోయింది కదా. మీరు మార్నింగ్ నుంచి ఇంచుమించి 50 పాటలు విన్నారు కదా, కదా. అందుకే పాటలు పాడలేదు. మీరు అప్పటికే బాగా విని కడుపు నిండిన వాడు తేలి పట్టున్నాను కదా. ఇప్పుడు పాటలే వస్తాయి మీకు ఇంకా. అందుకే నేను ఆగాను అనమాట. నివసించువాడా నిత్య నివాసి, ఎన్నో మేలులు చేసిన ప్రభువా నీకు నా స్తుతి స్తోత్రములు. ఎన్నో మేలులు చేసిన ప్రభువా నీకు నా స్తుతి స్తోత్రములు. ఎన్నో మేలులు చేసిన ప్రభువా నీకు నా స్తుతి స్తోత్రములు. ఎన్నెన్నో మేలులు చేసిన ప్రభువా నీకు నా స్తుతి స్తోత్రములు. ఎన్నో మేలులు చేసిన
సంతోషం మీ అందరితో కలిసి మరొక దినం గడపడానికి ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఇచ్చిన సంఘమంతటికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు పాటలు పాడి దేవుని మహిమపరిచి పోటీల్లో నిర్వహించబడినటువంటి వీళ్ళందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు నైసిల్ కేకే. యూట్యూబ్ ఛానల్లో మంచి పాటలు ఉంటాయి, అలాగే డైలీ మెసేజెస్ వస్తాయి. మార్నింగ్ 6 గంటలకి నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు కూడా ట్రైన్లో కూర్చున్నప్పుడు కూడా పని చేస్తూ ఉంటాను. 6 గంటలకి చక్కని వాక్యం అంటే 3 నిమిషాల నుండి 5 నిమిషాల వరకే, మీకు టైం ఉండట్లేదని అలా కుదించారు. 45 నిమిషాలు అది కాదు, 3 నిమిషాలే. అంటే మీరు జస్ట్ బ్రష్ చేసుకునే టైంలో వినేయచ్చు అంతే, అంతకు మించి ఎక్కువ ఏం కాదు. చూడండి, నైసిల్ కేకే యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చేయకపోయినా ఏమి ఇబ్బంది ఏం లేదు. దానివల్ల నాకు కలిగే ప్రయోజనం ఏం లేదు, మీకే ప్రయోజనం. చూడటం వల్ల, వాక్యం వినడం వల్ల. మేము కూడా పరిచర్యలో ఉన్నాం, మందిరం కడతా ఉన్నాం. మందిర నిర్మాణం చాలా అవాంతరాలు జరుగుతూ ఉన్నాయి. సగంలో అది అలా ఆపి ఉంది. దేవుని చిత్తం ఎప్పటికైతే అది ఎప్పటికీ జరుగుతుంది. కానీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి, పరిచయ నిమిత్తం, పిల్లల నిమిత్తం, అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విధమైన కార్యం నిమిత్తం ప్రార్థన చేయండి, ప్రయాణం నిమిత్తం ప్రార్థన చేయండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘాన్ని మేము ఎల్లవేళలా జ్ఞాపకం చేసుకుంటాం. నేను ఒకసారి వచ్చి వెళ్ళిన తర్వాత ఈ సంఘం పేరు మేము మా బుక్లో రాసుకుంటాం. ఆ సంఘాన్ని గురించి, దైవజనుల గురించి, మీ నెంబర్లో పాస్టర్ గారి నెంబర్ నా దగ్గర వచ్చేస్తుంది, నా స్టేటస్ పాస్టర్ గారికి వచ్చేస్తుంది, ఫస్ట్ మీకు స్టేటస్ వచ్చేస్తుంది. ఇంకా అలాగనమాట. అంటే నెంబర్ యాడ్ అయిపోతే అలా మనం 120 సంవత్సరాలు నోవాహు గారు చేసిన పరిచయం లాగా అనమాట. మనం కూడా అంటే రోజుకి వేరే వేరే ప్లేసుల్లో ఆయన చేసిన దానికంటే మనం ఎక్కువ చేస్తాం. ఇంకా ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి అలాగే దేవుడి కొరకు మాత్రమే మనం నమ్మకంగా ఉంటే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు బహు విస్తారంగా ఉంటాయి. ఆయన మేలులు, ఆశీర్వాదాలు మనందరం పొందుకుందాం కాక. మరి ఈ సాయంకాల సభలో ప్రత్యేకంగా మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చి ఒక దినమంతా మనతో కూడా ఉండి మరి ఉదయకాల సభలో చక్కగా న్యాయ నిర్ణేతలుగా నిలబడి, ఎందుకంటే వారు సంగీతంలో దేవుడు వారిని దీవించిన విధానాన్ని బట్టి, ముఖ్యంగా మా అబ్బాయి ఖుషి, మీకు తెలుసు, ఈ కార్యక్రమాన్ని అంతటినీ ఖుషి ఏర్పాటు చేశాడు. నాకు తెలియదు మరి నేసిన కేకే గారితో మాట్లాడే విషయం కూడా నాకు తెలియదు. జస్ట్ తెల్లవారుజామున వారు వస్తున్న విషయం మాత్రం నాకు తెలిసింది. నిజంగా ఆత్మీయులు మా ఇంట్లో ఉండి దినవంతం మనతో సమయం గడిపినందుకు వారి ప్రత్యేకంగా ఇది నేను లేట్ చేయను. ఉదయం ఈ పాటల పోటీలో గెలుచుకున్న వారికి సాయంకాలం ప్రైజెస్ ఇస్తే బాగుంటుందని ఆశపడ్డాం. సంఘం అంతా వచ్చుంటే ఇది నా వాక్యం కూడా వారికి దీవెనకరంగా ఉండేది. సో అది వచ్చిన వారు ఈ సమయంలో మా తల్లి గారు అలాగే మా పాస్టర్ గారు ముందుకు వస్తారు. పురుషులకి మా తల్లి గారు ఇస్తారు, మరి స్త్రీలకు మా పాస్టర్ గారు ఇస్తారు. మనం ఫస్ట్ ప్రైజ్ పురుషుల్లో సంతోషానికి మొదటి బహుమతి వచ్చింది. వారిని వచ్చి ఈ గిఫ్ట్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మరి పురుషుల్లో సెకండ్ ప్రైజ్ మరి జేమ్స్ గారు వచ్చి అందుకోవాల్సిందిగా చేస్తున్నాను.
సంతోష్ గారు నెల్లూరు నుంచి వచ్చారు. జేమ్స్ గారు నాయుడుపేట. అలాగే థర్డ్ ప్రైజ్ బాపట్ల నుండి వచ్చిన కృష్ణబాబు గారు వచ్చి అందుకోవాల్సిందిగా అలాగే మరి స్త్రీలకు కూడా మనం గిఫ్ట్ అందిద్దాం. మొదటి బహుమతి సిస్టర్ మాధురి గారు ముందుకు రావాల్సిందిగా మనం చేసుకుంటాం. రెండవ బహుమతి మరి నీతు షారుల్ గారు వచ్చి తీసుకువస్తుందిగా మనం మూడవ బహుమతి సిస్టర్ గ్రేసీ గారు రాలేదు అపోజిట్ సంఘానికి రాలేదు. థ్యాంక్ యూ. మరి చివరి ప్రార్థనా స్వాగతం ముగించుకుందాం. మామూలుగా ప్రార్థన చేసి ముగిస్తాం. స్తోత్రము. మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తునామములో మీరు అందరికీ కూడా మరొకసారిగా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమంతా కూడా మన ప్రభు సన్నిధిలో ఎంతో సంతోషించాము, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాము. మరి దైవ సేవకులు కేకే గారు చాలా దూరం నుండి వచ్చి మార్నింగే కాకుండా మన ఈవినింగ్ కూడా చక్కని వర్తమానాన్ని మనకి చెప్పి ప్రభులో బలపరిచిన విలువ బట్టి వారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వారి సంఘము వారి పరిచర్యను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి దేవుడు వారికి చక్కని మందిరం ఇచ్చినట్లుగా ఆ మందిర నిర్మాణం కొరకు కూడా మనందరం కూడా ప్రార్థన చేద్దాము. మనందరము ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. సహోదరులు ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలని చెప్పి దేవుడు వాక్యం తెలుస్తుంది. ఒకరినొకరు ప్రభువుని ఎత్తి పట్టుకొని అందరం కూడా మరి ప్రభులో బలంగా ప్రభు సన్నిధిలో మనం జీవించవలసిన వారమై ఉన్నాం. ఈ దినమున మరి మా కుమారులు మా కోడలు మా బిడ్డలందరూ కలిసి చేసినటువంటి గొప్ప పరిచర్యను బట్టి మరి తండ్రి గారికి మరి దినాన ఇప్పటికి 8 సంవత్సరాలు 9వ సంవత్సరంలో ప్రవేశించాను చనిపోయి. ఈ 9 సంవత్సరాల నుంచి కూడా దేవుడు మమ్మల్ని మా కుటుంబాలను ఎంతో క్షేమంగా కాపాడుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు గొప్పవాడు, ఆయన మంచివాడు, ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు కనుక విడవని ఎడబాయని ప్రేమతో శాశ్వతమైన ప్రేమతో ఆయన మమ్మల్ని ప్రేమిస్తున్న విలువను బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. దేవుడు మనందరం దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మహాగరుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాను ప్రభువా. మీ దయను బట్టి నాయన ఉదయకాలం నుండి సాయంకాలం వరకు మీ ప్రసన్నతను మాతో ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ సన్నిధి కాంతిలో మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ దాసుల ద్వారా ఈ రాత్రికాల సమయంలో మాకు ఇచ్చిన మంచి వర్తమానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకున్నట మరి ఆశీర్వాదకరమైన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి నీతి మంత్రులుగా ఉండడం ద్వారా వచ్చేటువంటి అనేకమైన ఆశీర్వాదాల గురించి మాతో మాట్లాడి ఉండగా ప్రభువా వాటన్నిటిని కూడా నాయన మేము మా మనసులో ఉంచుకుని ధ్యానం చేసుకుని మా జీవితాలను మార్చుకుని మేము నీతి మంత్రులుగా జీవించడం మీ కృప దయచే ప్రభువా. నీకు వందనాలు స్తోత్రము. మేము నీతి మంత్రులుగా ఉంటే మాకు ఎప్పుడు జయమే మహా ఘనతే కలుగుదు కనుక తండ్రి నాయన మేము ఎల్లప్పుడూ కూడా మా నీతికి నాయన నువ్వు నాయన గొప్ప దేవుడు ఉన్నాం కనుక ప్రభువా అయ్యా మా నీతిని నాయన మేము ఎల్లప్పుడూ నీలో బలపరుచుకుంటూ స్థిరపరుచుకుంటూ నీతో సాగిపోవడానికి మీ సహాయం దయచే ప్రభు. మీకు వందనాలు. ఈ బేతేలు సంఘంలో మీరు ఆశీర్వదించండి. సంఘ కాపరులను మీరు దీవించండి. సంఘంలోని విశ్వాసులందరినీ మీరు దీవించండి ప్రభా. వారి కుటుంబాలన్నీ మీరు ఆశీర్వదించండి. వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారి ఉద్యోగాల విషయాల్లో మీరు తోడుగా ఉండి బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. బిడ్డలు ఎడ్యుకేషన్ విషయంలో మీరు తోడుకుండి మరి వారి మీరు మీ కృపలో వారిని మన ముందుకు నడిపించి మంచి భవిష్యత్తును దయచేయ ప్రభా. నీకు వందనాలు స్తోత్రం నాయన. ఇంకెవరెవరు బలహీనలు ఉన్నారో వారందరూ బలపరచండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం నాయన. మరి ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే ఆ ప్రపంచంలో చాలా భయంకరంగా ఉంటున్నాయి ప్రభా. దేశాల మీద దేశాలు యుద్ధాలు
తండ్రి భయంకరంగా నాయన ఒకరి మీద ఒకరు నాయన పోటీకి పడి నాయన జన నష్టం కలుగు చేస్తూ ప్రభా భయంకరమైన పరిస్థితిలో ఉంటుందిగా తండ్రి. అయ్యా మరి రాకడ సమీపంగా ఉందని నాయన మాకు సూచనగా అనిపిస్తుంది ప్రభా తండ్రి. కనుక మీరే నాయన మీరు రాకడలో ప్రభా మరి మేమందరం భయం కలిగిన వారిపై సిద్ధపడి ప్రభా మరి నీకు ఎత్తపడక శక్తి గల వారిగా ఉండకు మీ సహాయం దయచే ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. కడవ దినాల్లో మేమున్నాం, చివరి దినాల్లో మేమున్నాం కనుక మీ ఎడల మరింత భయం కలిగి నీతిమంతులుగా జీవించడానికి మీ సహాయం దయచే ప్రభా మీకు వందనాలు స్తోత్రం స్తోత్రం. నీతిమంతులు ఒక్కరూ లేరని వాక్యం సెలవిస్తుంది నాయన. కనుక తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకుని పరిశోధించుకుని పరిశీలించుకుని తండ్రి మీ సన్నిధిలో ప్రభు మమ్మల్ని మేము మరి నాయన సమర్పించుకుని తండ్రి మా యొక్క అనీతిని విడిచిపెట్టి ప్రభు నీతి మార్గంలో మేము నడుచుటకు మీ సహాయం దయచే ప్రభు నీకు వందనాలు. నేనే మార్గంలో సత్యమును జీవనై ఉన్నానని చెప్పావు కనుక నీ జీవ మార్గంలో సత్య మార్గంలో నడుచుటయే నీతిని అనుసరించడం కనుక ప్రభు అట్టి నీతికరమైనటువంటి మంచి బ్రతుకులు మేము బ్రతికే మీ సన్నిధిలో బడా నమ్మకమైన మంచి దాసురా మంచి దాసురా అని చెప్పి మీ ద్వారా ఒక్కొక్కరు బహుమానాలు పొందడం మీ సహాయం దయచే ప్రభు నీకు వందనాలు. ఈ దినం మీ సన్నిధిలో పాటలు పాడే బిడ్డలందరూ కూడా మీకు వందనాలు తెలుస్తున్నాను తండ్రి. ఇంకా అనేక మంది సంఘంలో చక్కని పాటలు పాడిన బిడ్డలు మీరే లేవనెత్తండి ప్రభా నీకు వందనాలు స్తోత్రం. పరిచర్య అందరిని దీవించండి, మంచి పరిచర్య జరిగించింది ఆయన. ఆ పరిచర్యలో అనేకులను నాయన మీ సాక్షిగా జీవించుటకు నూతన ఆత్మ రక్షించబడకు నీ నామం ఎరిగిన వారిని మీ సన్నిధిని వెతుకుటకు మీ ప్రభు దయచే ప్రభా మీకు వందనాలు స్తోత్రం. ఈ రాత్రి కాల సమయం ఇప్పుడు వరకు మాతో ఉన్నారు మీకు వందనాలు. ఇప్పుడు మేము ఆ గృహాలు వెళ్తున్నాం, మీరు మాతో రండి ప్రభా మాతో నివసించండి తండ్రి. మేము మీరు కలిసి భోజనం చేయడం మీ సహాయం దయచేయండి నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం అయినా ఆశీర్వదించండి. వీళ్ళందరూ మీకు అప్పగిస్తున్నారు, మీ బలిష్టమైన చేతి కింద భద్రపరచమని యేసయ్య పరిశుద్ధ నామం నేర్చుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. మన సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ సన్నిధిలో ఉన్న మాకును మరి సన్నిధికి రాలేకపోయినటువంటి అందరి బిడ్డలకు సదాకాలం తోడైనది గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక్క నేను మర్చిపోయానండి, మోషే గారి న్యాయ నిర్ణయం చాలా మెచ్చుకున్నారు, చాలా చక్కగా పాడాడు. అయితే వయసులను బట్టి వారికి నేను బహుమతి చెప్పలేను, కానీ వారు చాలా బాగా పాడారు, అభినందించారు. అందుకని వారికి ఒక కన్సలేషన్ ప్రైజ్ ఇస్తారని నేను ఒప్పుకున్నాను. అందుకని సమయంలో మరి దైవ సేవకులే మరి మోషే గారు ముందుకు వస్తే వారికి ఈ గిఫ్ట్ అందిస్తారు. బాపట్ల నుండి వచ్చిన కృష్ణబాబు గారు, మీ నాన్నగారి గురించి నాకు తెలుసు, ఒక్క మాట చెప్తాను నాకు టైమింగ్ అని వచ్చారు. వాళ్ళు చెప్పే ఆ ఒక్క మాటను విన్నాక మనం వెళ్ళిపోదాం. దేవుని స్తోత్రములు అందరికీ వందనాలండి. జైపాల్ గారు మా ఊరి అల్లుడు కాబట్టి ఆయన గురించి నాకు ఎక్కువగా తెలియదు, కొంత తెలుసు. ఆయన చాలా బాగా ప్రసంగం చేస్తారు, సావిష్యంగా పనిచేశారు. కొన్నిసార్లు ఆయన వాక్యం విన్నాను. ఆయన ఉన్న వర్తమానంలో ఉద్యోగ సభలో ఒక మాట చెప్పాడు. ఆ ఒక మాట మాత్రం నాకు బాగా జ్ఞాపకం ఉంది. అప్పటికి దాదాపు 15-20 సంవత్సరాలు అయితే ఆ మాట విన్నాను. ఎప్పుడైనా మా చుట్టుపక్కల కానీ, మన పరిసరాలు కానీ, మా ఇంటి పక్కల కానీ, మా ఫ్రెండ్స్లో కానీ ఏదైనా వివాదం వచ్చినప్పుడు నువ్వు గబక్కనే నువ్వు విశ్వాసం అయి ఉండి దేవుని సన్నిధికి వస్తా ఉండి తిరిగి వాళ్ళని తోలనాడబాకు. అలా దేవునికి అవకాశం ఇవ్వకుండా నీకు నువ్వే తగాదాడితే, మీ వివాదం మీరు మాట్లాడితే కనుక నీ తరపున దేవుడు మాట్లాడు, దేవుడు నోరు మూసేస్తాడు. అప్పుడు నువ్వే మాట్లాడుకోవాలి. అప్పుడు ఏం జరిగిందంటే మన శక్తి కొంత మాత్రమే ఉండేది. అవతల వ్యక్తి మన బలానికి మించిన వ్యక్తి అయితే అవతల వ్యక్తి మనం పోరాడాలి. కాబట్టి నువ్వు నోరు మూస్తే దేవుడు నోరు తెరుస్తాడు నీ పక్షాన. నువ్వు నోరు తెరిస్తే దేవుడు నోరు మూసేస్తాడు. అప్పుడు అవతల వ్యక్తి నీ మీద దాడి చేస్తాడు. ఈ మాట చాలా బాగా నాటుకుంది నా హృదయంలో. అది నా లైఫ్లో చాలాసార్లు అప్లై చేశాను కూడా. నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్లో కానీ లేదా మా ఇంటి పక్కన కానీ కొంతమంది తగాలని వ్యక్తులు, నన్ను బాగా విసిగించే వ్యక్తులు మా కుటుంబం చాలామంది నాకు తాల్సిపడ్డారు.
అటువంటి సమయాల్లో సందర్భాల్లో సహజంగా చర్చికి వెళ్తాం కాబట్టి విశ్వాసం కాబట్టి చాలా ఓర్చుకోవాలి అని ఉద్దేశం ఓర్చుకుంటా ఉన్న క్రమంలో ఈ మాట నాకు జ్ఞాపకం వచ్చేది, చాలా బాగా జ్ఞాపకం వచ్చేది. అలా పలు సందర్భాల్లో ఆ మాటను అప్లై చేశాను. దానివల్ల నేను చాలా సంతోషపడ్డాను. అవతల వ్యక్తులకి ఓర్చుకున్నప్పుడు కొన్నిసార్లు అవమానపడ్డారు వాళ్ళు, ఊళ్ళో జనాలు కూడా వాళ్ళని తిట్టుకున్నారు. మనకు పోయింది దేవుడి ధనం ఇచ్చాడు కాబట్టి మంచి ఆ ఒక మాట నాకు చాలా ఆశ్చర్యపరిచింది. అదేవిధంగా యూత్ క్యాంప్ జరిగితే చాలా విజయవాడలో ఉన్నా అనుకుంటా. ఆ యూత్ క్యాంపులో పెద్ద మీటింగ్ ఒక మా అన్నవాడు చెప్పుకుంటే విన్నాను నేను. అందరూ జరుగుతూ ఉంటే అందరు దైవ సేవకులు చాలామంది పాస్టర్లు ఉన్నారు కానీ ఎవరు కంట్రోల్ చేయలేకపోతుంటే సడన్గా ఈ మైక్ తీసుకుని ఒక్కసారి వాకింగ్ స్టార్ట్ చేస్తే మొత్తం పిండి సైలెంట్ అయిపోయారంట. నేను వెళ్ళలేదు కానీ మిగిలిన వాళ్ళు చెప్పారు, అంత బాగా ప్రసంగం చేస్తారు ఆయన. నేను విన్నాను స్వతహాగా ఆయన మెసేజ్. నేను సహజంగా సర్వేశ్వరంలో అందరూ ఒకే టైంలో చెప్తూ ఉంటారు, చెప్పుకుంటూ వెళ్ళిపోతారు వాగ్దాటి. కానీ ఈయన మెసేజ్ డిఫరెంట్గా ఉంది. ఒక బయట పెద్ద ప్రసంగికుల్లాగా చెప్పి వే ఆఫ్ టాకింగ్ ఆయన దగ్గర నేను చూశాను. సర్వేశ్వరం నేను ఏమన్నా ఫస్ట్ మొదటి ఇష్టపడతానంటే ప్రసంగం చెప్పడంలో మొదటి వ్యక్తి ఆయన తర్వాత మిగతా వాళ్ళు పోల్చి చూస్తూ ఉంటారు. కాబట్టి నాకు అంత బాగా చెప్పేవాడు ఎవరు ఆయన నాకు తగలేదు ఇప్పటికి కూడా. అదేవిధంగా మహేష్ నాన్న చాలా ఆయన పేరు తగ్గట్టే మనిషి తగ్గట్టు చాలా చక్కగా వాక్యం చెప్పారు, చాలా చక్కగా పాడతారు. ఆయన చెప్పిన మాటలు దాదాపు అన్నీ నిజాలే, దాదాపుగా మొత్తం నిజాలే. మొక్క అన్నప్పుడు నాన్ వెజ్ గురించి మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఫ్రెండ్ లాంటి వాడు ఒకసారి చెప్పాడు నన్ను కూర్చుడి కృష్ణరావు గారు కేకే అంటాడు. నన్ను కూడా ఒకరోజు చెప్తున్నాడు, నన్ను బాగా నాన్న చాలా బాగా తింటాడు, చెయ్యి ఇట్లా పెట్టి తినేస్తూ ఉంటాడు. వచ్చి ఏంది తింటాడు అంటే నాకు డైలీ చికెన్ ఉండాలి, అది లేకపోతే బీఫ్ ఉండాలి, అది కూడా లేకపోతే గుడ్డు ఉండాలి, అది కూడా లేకపోతే ఇంట్లో తెచ్చుకుని తింటారు. అంతేగాని ముక్కలాంటి ముద్ద మాత్రం జగన్ కళాకారి చెప్పేసారు మామూలుగా. అలా వ్యక్తి చాలామంది ఉన్నారు కానీ అన్ని వాస్తవాలే చెప్పాడు ఆయన. నాకు చాలా ఆశ్చర్యం చెప్పేటప్పుడు నిజాలే అన్ని. కాబట్టి చాలా భీకర ప్రసంగంలాగా చెప్పలేదు కానీ చాలా చక్కగా ముచ్చట చెప్పాడు, చాలా విలువైన మాటలు చెప్పారు అన్నమాట. అందుబట్టి అందరికీ వందలు చెల్లిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి పెట్టి వందలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుంది. గాడ్ బ్లెస్ యు ఆల్. కొంచెం టేబుల్ తీసుకొచ్చే పైకి ఎవరి పిల్లలు లేకుండా పంపించి టేబుల్ వచ్చి థ్యాంక్ యూ స్మైలింగ్.